హలో గుడ్ ఈవినింగ్. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందరూ ఎండలకి ఎలా ఉన్నారండి? అదిరిపోతున్నాయి కదా ఎండలు. ఎండలకి బయటికి వెళ్లకుండా హాయిగా ఇంట్లో కూర్చొని కథలు చదివేయండి. ఇక హృదయదాత్రి పార్ట్ 36తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. తిరుపతి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి చేరుకున్న భువి వాళ్ళు ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో అందరూ టెర్మినల్లోకి వెళ్ళిపోతారు. భువి వాళ్ళు లోపలికి వెళ్ళగానే దేవ్, కిషోర్ బయటికి వస్తారు. దేవ్, మా ఇంటికి వెళ్ళిపోదాం రా, నైట్ అక్కడ డిన్నర్ చేసి అప్పుడు ఇంటికి వెళ్దు అని అంటాడు కిషోర్. లేదురా, నేను ఆఫీస్కి వెళ్ళి కొంచెం వర్క్ ఉంది, అది చూసుకొని ఇంటికి వెళ్తాను అని అంటాడు దేవ్. సరే అయితే నేను కూడా వస్తాను పదా అని అంటాడు కిషోర్. నువ్వు ఇంటికి వెళ్ళు, కల్పన ఒక్కతే ఉంది కదా, నేను మేనేజ్ చేసుకుంటాను. సోమవారం ఆనంద్ వస్తానన్నాడు, తనకి ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను అంటాడు దేవ్. ఓకే, ఒప్పుకుంటే ఇవ్వు, ఓకే లేకపోతే లేదు. సరే నువ్వు వెళ్ళు, నేను ఆఫీస్కి వెళ్తాను అని దేవ్ కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిషోర్ ఇంటికి వెళ్ళిపోతాడు. దేవ్ ఆఫీస్కి వెళ్ళి వర్క్లో బిజీ అయిపోతాడు. టైం కూడా చూసుకోడు. వర్క్ అంతా అయ్యాక టైం చూసుకుంటే తను వర్క్ స్టార్ట్ చేసి అప్పటికే 2 గంటలు అయ్యింది. ఈ తిక్కలు రీచ్ అయినట్టు మెసేజ్ కూడా చేయలేదు అని ఫోన్ చూసుకునేసరికి మెసేజెస్ మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఫోన్ సైలెంట్లోకి ఎందుకు వెళ్ళింది అని అనుకుంటూ మెసేజెస్ మిస్డ్ కాల్స్ భువి నుంచి అవడంతో ఫోన్ చేస్తాడు దేవ్. ఒక్క రింగుకే ఫోన్ ఎత్తి, దేవ్ గారు ఏమయ్యారు? నన్ను అంటారు ఫోన్ దగ్గర పెట్టుకోమని, కానీ మీరేం చేశారు? మెసేజ్కి రిప్లై లేదు, ఫోన్ చేస్తే ఎత్తరు, ఎదురుగా ఉంటే మాత్రం ఎన్ని కబుర్లు చెప్తారు, ఇప్పుడు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తలేదు అని నాన్ స్టాప్గా మాట్లాడుతుంటే చూప్ అంటాడు దేవ్. టక్కున మాటలు ఆపేస్తుంది. ఫోన్ సైలెంట్లోకి వెళ్ళినట్టుంది, వర్క్ బిజీలో పడి చూసుకోలేదు. ఇప్పుడే నువ్వు ఇంకా మెసేజ్ చేయలేదేంటని ఫోన్ చేద్దామని చూస్తే నీవే ఉన్నాయి, దానికే ఎన్ని అంటున్నావు అంటాడు దేవ్. ఏమో, నేను అలా ఊరు వెళ్ళగానే మీరు నన్ను మర్చిపోయి గెస్ట్ హౌస్కి వెళ్ళారేమో అని చిన్నగా అంటుంది. దేవ్ చిన్నగా నవ్వుకుంటూ, మరిచిపోయే బంధం కాదు మనది, ఇంకా నాకంటే ఎక్కువ నువ్వే ఆ గెస్ట్ హౌస్ గురించి తలుచుకుంటున్నావు అని అంటాడు దేవ్. మీరు వెళ్తారు కాబట్టి అన్నాను, ఈ టైం అదేగా అని అంటుంది. నా సంగతి పక్కన పెట్టు, మీరిప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడే జస్ట్ తిరుపతి వచ్చాం, ఇప్పుడు తినేసి పడుకొని తెల్లవారి 4కి కొండపైకి స్టార్ట్ అవుతాం, రూమ్లో ఉన్నాం అని చెబుతుంది భువి. అంతా కంఫర్టబుల్గా ఉందా? దేవ్ గారు, ఏం ప్రాబ్లం లేదు, అయినా మా ఆయన మాకే కష్టం రాకుండా అన్నీ ప్లానింగ్గా రెడీ చేసి పెట్టారుగా, ఇంకేం ప్రాబ్లం ఉంటుంది అని అంటుంది భువి. అచ్చా, మీ ఆయన అంత చేస్తే మరి మీరు మీ ఆయన కోసం ఏం చేస్తున్నారు అని అడుగుతాడు దేవ్. చాలా చేయాలనుంది, కానీ సమయం కలిసి రావడం లేదు అని అంటుంది భువి. టైం కలిసి రాదు మేడం, మనమే టైం చూసుకోవాలి. అదే మాట మా ఆయనకు కూడా వర్తిస్తుంది కదా, ప్రతిదానికి టైం వచ్చినప్పుడు చెప్తా అంటారు, మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో ఈలోపు నాకు మీరు చెప్పాలి అనుకున్నది తెలిసిపోతే అని అంటుంది భువి. తెలుసుకో అయితే అంటాడు దేవ్. తెలుసుకుంటాను, మీ కడుపులో దాచుకున్న నిజాలన్నీ తెలుసుకుంటాను అని అంటుంది భువి. ఆల్ ద బెస్ట్ దాత్రి. అంతేకాని మీరు చెప్పరు. చెప్పానుగా, తెలియాల్సిన టైం రావాలని. సర్లేండి, ఇంకా వర్క్ అవ్వలేదా మీది? జస్ట్ ఇప్పుడే అయ్యింది. ఇంటికి వెళ్తున్నారా లేదా అక్కడికి? ఇంటికే వెళ్తున్నాను, నువ్వు ఎక్కువ ఆలోచించుకో. సరే మరి, నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను అని అంటాడు దేవ్. సరే అని డల్గా అంటుంది. ఏంటి అంత డల్గా చెప్తున్నావు? మిస్ యూ దేవ్ గారు అని ఫోన్ కట్ చేస్తుంది. పిచ్చి అని నవ్వుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు దేవ్. దేవ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటాడు. రంగి వచ్చి, బాబు డిన్నర్ పైకి తెచ్చి ఇవ్వాలా అని అడుగుతుంది. ఆకలి లేదు రంగి, నాకొద్దు, మీరందరూ తినేయండి అంటాడు.
మీరు తినకపోతే భువి అమ్మ మమ్మల్ని ఊరుకోరు బాబు. ఇప్పటికి 3 సార్లు ఫోన్ చేశారు. మీకేం వండాలి కూడా చెప్పారు అని అంటుంది రంగి. సరే, నేను కాసేపు అయి తింటాను, అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టుంచే అని అంటాడు దేవ్. సరే బాబు అని రంగి వెళ్ళిపోతుంది. దేవ్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి కళ్ళు మూసుకొని భువిని ఫస్ట్ చూసిన రోజుని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవ్ ఇంజనీరింగ్ ఫైనల్ సెమ్ ఎగ్జామ్స్ రాసి కిషోర్ ఆనంద్తో హోటల్కి వెళ్తాడు. అదే హోటల్కి భువి, కల్పన వస్తారు. అప్పుడు భువి ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. తినేసి వెళ్ళిపోతున్న టైంలో దీప ఫోన్ చేసిందని ఆనంద్ వెళ్ళాలి అంటే కిషోర్ తన బండి మీద డ్రాప్ చేయడానికి వెళ్తాడు. దేవ్ ఒక్కడు తన బైక్ కోసం పార్కింగ్ ఏరియాకి వెళ్ళేసరికి అక్కడ భువి, కల్పన. కల్పన స్కూటీ తీస్తుండగా ఇద్దరు వ్యక్తులు వాళ్ళని అడ్డుకొని కామెంట్ చేయడం మొదలు పెడతారు. భువి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంటే కల్పన భయంతో వద్దు వెళ్ళిపోదాం అని వెనక్కి లాగుతుంది. వాళ్ళు కొంచెం వల్గర్గా మాట్లాడేసరికి దేవ్ ముందుకి రాబోతుండగా భువి వాడిలో ఒకడి 2 కాళ్ళ మధ్య సెంటర్లో కాలితో తంతుంది. అది చూసి దేవ్ సూపర్ అని అనుకుంటాడు. వాడు అరుస్తూ కూర్చుంటాడు. రెండోవాడు ఏంటే ఎక్స్ట్రా చేస్తున్నావు అని భువి మీదకి రాబోతుంటే బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రే తీసి కళ్ళల్లో కొట్టి వాడు తేరుకునే లోపే వాడిని అక్కడ కన్స్ట్రక్షన్ కోసం ఉంచిన రాడ్లు ఉంటే అందులో చిన్నదొకటి తీసుకుని బాది పెడుతుంది. ఇద్దరిని మార్చి మార్చి కొడుతుంది భువి. అక్క వదిలే అక్క అని అంటాడు అందులో ఒకడు. దున్నపోతులో ఉన్నావు, నీకు ఇంటర్ కంప్లీట్ అయిన నేను అక్కనేంటిరా అని మళ్ళీ పీకుతుంది. ఏదో ఫ్లోలో అన్నాను వదిలే చెల్లాయ్ అని అంటాడు. ఇది బాగుంది, నీకు పెళ్ళయిందా అని అడుగుతుంది. అయ్యింది చెల్లాయ్ అని అంటాడు. మరి పెళ్ళై భార్య అన్నాడికి ఇలా వేరే అమ్మాయిల మీద మోజేంట్రా? లైఫ్లో ఒక్కరికి కమిట్ అవ్వాలి, ప్రేమైనా పెళ్ళైనా ఇంకేదైనా. ఇంట్లో భార్యను పెట్టుకొని ఇలా బయట అమ్మాయిల్ని కోరుకోవడం ఎంత తప్పో తెలుసా? నీ భార్యను నువ్వు మోసం చేస్తున్నట్టే కదా అని అంటుంది భువి. దేవ్ ఆ మాటలకి ఇంప్రెస్ అయిపోతాడు. మీ ఆవిడికి తెలుసా నువ్వు వేసే వేషాలు అని అడుగుతుంది. తెలియదు చెల్లాయ్, తెలిస్తే చంపేస్తుంది. మరి ఆ భయం ఉన్నవాడివి ఎందుకన్నా ఈ పనులు? ఇంకెప్పుడు ఇలా చెయ్యను చెల్లాయ్. ఇంకెప్పుడు ఏ అమ్మాయి జోలైనా వెళ్ళినట్టు నువ్వు నాకు ఎక్కడైనా కనిపించావనుకో, నిన్ను షీ టీంకి అప్పచెబుతా. వద్దు చెల్లాయ్, ఇంకెప్పుడు ఎవ్వరు జోలి వెళ్ళను. ఏది నేను చెప్పినట్టు చెప్పు అని అంటుంది భువి. ఏం చెప్పాలి చెల్లాయ్? ఒక్క నా భార్య తప్ప అందరు అమ్మాయిలు నాకు అక్కలు చెల్లెళ్ళు అవుతారని ఇద్దరూ చెప్పండి అని అంటుంది. ఇద్దరు నాంచుతుంటే చెబుతారా ఇంకో 4 తగిలించాలా అని అంటుంది. వద్దొద్దు అని ఇద్దరు భూవి చెప్పినట్టు చెబుతారు. ఇంకా పొండి అని అంటుంది. ఇద్దరు అమ్మ అయ్యా అంటూ మూలుగుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నువ్వు బండితే అని మొహానికున్న మాస్క్ తీస్తుంది భువి. అప్పటి వరకు భువి మాటలకు ఇంప్రెస్ అయిన దేవ్ మాస్క్ తీయగానే పూర్తిగా కనిపించిన భువి మోము చూసి దేవ్ గుండెల్లో ప్రేమ గంటలు మోగుతాయి. ఆ క్షణం భువి మీద ప్రేమ మొదలైంది దేవుకి. అప్పటి నుంచి భువిని ఫాలో అయి భువి గురించి మొత్తం తెలుసుకుంటాడు. భువి మాటలు విన్నప్పుడల్లా దేవుకి తన మనసులో ఉండే బాధ పోవడం స్టార్ట్ అయింది. దానితో భువి మీద ఇంకా ప్రేమ ఎక్కువైపోతుంది. కిషోర్కి దేవు ప్రవర్తన అనుమానం వచ్చి అడిగితే విషయం చెబుతాడు దేవ్. ముందు ఆశ్చర్యపోయినా తర్వాత దేవులో ఇంతకు ముందు లేని సంతోషం ఈ 2 నెలల్లో కనిపించడంతో కిషోర్ కూడా ఎంకరేజ్ చేస్తాడు దేవ్ ప్రేమకి. భువి ఇంజనీరింగ్లో జాయిన్ అవడం, దేవ్కి మాస్టర్స్ కోసం వీసా రావడం ఒకేసారి జరుగుతాయి. దేవ్ కిషోర్కి భువిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అమెరికా వెళ్ళిపోతాడు. అలా 2 ఏళ్ళు మాస్టర్స్ చేసి వచ్చి ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేస్తాడు. ఒక పక్క కంపెనీ పనుల్లో బిజీగా ఉన్న పొద్దున సాయంత్రం భువి కాలేజ్ దగ్గరికి వచ్చి తనని చూసుకునేవాడు. ఎంత అలసటగా ఉన్నా ఎంత చిరాకున్నా
భువి మొహం చూస్తే ప్రశాంతంగా మారిపోయేవాడు. నీ ప్రేమ సంగతి చెప్పొచ్చు కదా అని కిషోర్ అంటే, అది చిన్నపిల్లరా, చదువు అవ్వనివ్వు అనేవాడు దేవ్. 2 ఏళ్ళు గడిచిపోతాయి. దేవ్ కంపెనీ టాప్లోకి వస్తుంది. భువి వాళ్ళకి వాళ్ళ కంపెనీలోనే జాబ్ వచ్చేలా క్యాంపస్లో సెలెక్ట్ చేస్తాడు దేవ్. ఇంకిప్పుడైనా చెప్పురా, 4 ఏళ్ల నుంచి అలా చూస్తూ గడిపేశావు అని అంటాడు కిషోర్. రేపు చెప్తాన్రా అని అంటాడు దేవ్. ఒకవేళ తను ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అని అడుగుతాడు కిషోర్. తనకిష్టం లేకపోతే తనని ఇబ్బంది పెట్టను, అలా అని ఇంకొకరిని నా మనసులో స్థానం ఇవ్వను, తన ఊహలతో బతికేస్తాను అని అంటాడు దేవ్. తను నిన్నెందుకు కాదంటుందిలే, అవసరమైతే వాళ్ళ అమ్మగారితో మాట్లాడదాం అని అంటాడు కిషోర్. ముందు రేపు నేను తనకి చెప్తాను అని భువికి తన ప్రేమ చెప్పడానికి తర్వాత రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తెల్లారిన దగ్గర నుంచి ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూసి, సాయంత్రం అవ్వగానే భువి కోసం కిషోర్ వస్తానన్నా వద్దు అని ఒక్కడే బయలుదేరుతాడు. కానీ భువిని చేరుకునే లోపే ఆ రోజు దేవ్ లైఫ్ టర్న్ అవుతుంది. అదంతా గుర్తుకు రాగానే కళ్ళు తెరిచి, నిన్నింక మిస్ అవుతాను అనుకున్నాను ధాత్రి, నిన్నెప్పటికీ అందుకోలేను అనుకున్నాను, కానీ నువ్వు నా కోసమే పుట్టావు, అందుకే మళ్ళీ నాకు దక్కావు అని అనుకుంటూ భువికి ఫోన్ చేస్తాడు. ఒక్క రింగుకే ఫోన్ ఎత్తిన భువితో, ఏంటి ఫోన్ చేతిలోనే పెట్టుకొని కూర్చున్నావా అని నవ్వుతూ అడుగుతాడు. మీరింటికి వెళ్ళగానే చేస్తానన్నారు కదా, అందుకే పట్టుకొని కూర్చున్నాను అని అంటుంది. ఇంటికొచ్చి బాత్రూమ్ కూడా వెళ్ళొద్దా అని అడుగుతాడు దేవ్. అలా అని నేను అనలేదు కదా దేవ్ గారు. అబ్బా, నువ్వు ఆ గారు వదలవా? రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి దేవ్ గారు, వద్దు అనకూడదు. అవునవును, చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు మేడం. ఒక పెగ్ వేస్తే అప్పుడు తెలుస్తుంది ఎంత రెస్పెక్ట్ వస్తుందో తమరి నోటి నుంచి. అదేదో ప్రెస్టేషన్లో ఒక్కసారి అన్నది పట్టుకుంటే ఎలా దేవు గారు అని ముద్దుగా అంటుంది. ఈ టైంలో భువి మొహం ఎలా ఉంటుందో ఊహించుకొని నవ్వుకుంటూ, తిన్నారా అందరూ అని అడుగుతాడు. మీరు? లేదు, ఇంకా ఇప్పుడు తినాలి. 9 అవుతుంది, ఇంకా ఎందుకు తినలేదు? ముందు వెళ్ళి తినండి దేవుగారు, నేను తర్వాత మాట్లాడుతాను అని అంటుంది. వెళ్తున్నానులే, మాట్లాడు అని కిందకి వెళ్తాడు. దేవుకా క్షణం భువి మాటలు తన మనసులో భారాన్ని పోగొడుతుంటే ఆ మాటల ప్రవాహం అలా కొనసాగిస్తూనే డిన్నర్ కంప్లీట్ చేసి పైకొస్తాడు. ఇంకా మాట్లాడుతూ ఉంటే అలాగే మాట్లాడుతుంది అని, పడుకో దాత్రి, రేపు ఉదయాన్నే లేవాలి కదా అని అంటాడు. గుడ్ నైట్ దేవ్ గారు అని కష్టంగా చెబుతుంది. గుడ్ నైట్ అని దేవ్ కూడా తప్పక ఫోన్ కట్ చేస్తాడు. ఆ రాత్రి ఇద్దరికి ఒకరి తలుపులలో ఇంకొకరికి కలత నిద్రే అవుతుంది. తెల్లవారే 4 గంటలకి పెద్దవాళ్ళిద్దరూ, జయ గారు, నేను నడవలేనని సంజు కారులో కొండపైకి వెళ్ళడానికి సిద్ధమవగానే వాళ్ళతో ఒక సెక్యూరిటీ అతన్ని పంపించి మిగతా వారు మెట్ల మార్గంలో వెళ్ళడానికి శ్రీవారు మెట్ల వైపు వస్తారు. భువి దండం పెట్టుకొని ఎక్కడం స్టార్ట్ చేస్తుంది. భువి కొంచెం ఫాస్ట్గా మెట్లెక్కుతుంటే కిషోర్ వాళ్ళ నాన్నగారు అమ్మగారు కొంచెం నెమ్మదిగా ఎక్కుతున్నారు. వీళ్ళకి మధ్యలో సెక్యూరిటీ అతను నడుస్తున్నాడు. భువి కొంచెం పైకి వెళ్ళేసరికి ఒక అమ్మాయి, హలో, మీరు భువిజ కదా అని అంటుంది. భువికి తనెవరో తెలియక తన పేరు అమ్మాయికి ఎలా తెలుసని అనుకుంటూ మీరు అని అంటుంది. ఇంతలో సెక్యూరిటీ ఫాస్ట్గా వచ్చి, మేడం ఎనీ ప్రాబ్లం అంటాడు. ఓ ఓ, నేను మీ మేడంని ఏమీ చేయడం లేదు, తెలుసు కాబట్టి పలకరించాను అని అంటుంది ఆ అమ్మాయి. భువి అతనితో, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు అంటుంది. ఓకే మేడం అని అతను కొంచెం పక్కకు వెళ్తాడు. సారీ, మీరెవరో నాకు తెలీదు, నేను మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది భువి. దేవాంశ్ వైఫ్ కదా మీరు అని అంటుంది. ఓ, అలా తెలుసా అని అంటుంది భువి. మీరు లేకపోతే అతనికి నేను వైఫ్ అయ్యేదాన్ని అని అంటుంది నవ్వుతూ ఆ అమ్మాయి. భువి అర్థం కాక చూస్తుంటే, దేవ్ వాళ్ళ నాన్నగారు మా నాన్న ఫ్రెండ్స్, దేవుకి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని మా నాన్న అనుకున్నారు. నాకు కూడా తనంటే ఇష్టమే, అంత అందగాడంటే ఎవరికి ఇష్టం ఉండదు
అని అంటూ నా పేరు సుప్రజ అని చెబుతుంది. మా నాన్నగారు 2 ఏళ్ల క్రితం దేవ్ అప్పటికే బిజినెస్లో పైకొస్తుండటంతో పెళ్లి ప్రపోజల్ పెట్టారు. కానీ దేవ్ సున్నితంగా తిరస్కరిస్తూ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తనని తప్పెవరిని పెళ్లి చేసుకోను అని అన్నాడు. మా నాన్న ఇంకేమీ అనలేక ఊరుకున్నారు. కానీ నేను నమ్మలేదు. దేవ్ కావాలనే అబద్ధం చెప్తున్నాడని దేవ్ వెంటపడి చాలా హింసించాను. కిషోర్ కూడా చెప్పారు దేవ్ 3 ఏళ్ల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని. కానీ నేను నమ్మితే కదా. నేనైతే ఆ అమ్మాయి ఎవరో చూపిస్తే తన జోలి రాను అని చెప్పాను. తను నమ్మలేదు. నువ్వు తనని ఇబ్బంది పెడతావు, నేను చూపించను, నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు అని అన్నాడు. నేను ఊరుకుంటానా అని చెప్పుకుంటూ వెళుతూ భువి ఏదో ఆలోచిస్తూ ఆగిపోవడం చూస్తుంది. దేవ్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అన్న మాట విన్న దగ్గరే భువి షాక్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత సుప్రజ చెప్పేదంతా ఒక చెవితో వింటూ మైండ్ మాత్రం దేవ్ గారు ఒక అమ్మాయిని ప్రేమించారా, మరి నన్నెందుకు చేసుకున్నారు అని ఆలోచనలోకి వెళ్ళిపోయింది. హలో, ఏం ఆలోచిస్తున్నారు, రండి అని అడుగుతుంది భువిని. మీరు చెబుతుంది నిజమా, దేవ్ గారు ప్రేమించారా అని అడుగుతుంది భువి. అదేంటి మీకు తెలియనట్టు మాట్లాడుతున్నారు, మీకు తన ప్రేమ విషయం చెప్పకుండానే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడా? అంటే దేవ్ గారు ప్రేమించింది మిమ్మల్నే కదా, మరీ ఏం తెలియనట్టు భలే నటిస్తున్నారండి. దేవ్ ప్రేమించేది మిమ్మల్ని కాబట్టి మీరు నాకు తెలిసింది, లేకపోతే మీరు నాకు ఎలా తెలుస్తుంది? నేను వెంటపడి అయితే నువ్వు ప్రేమించిన అమ్మాయిని చూపించు, లేకపోతే నన్ను పెళ్లి చేసుకొని వేధిస్తే లాస్ట్కి మీ జోలు నేను రాకూడదని వార్నింగ్ ఇచ్చి మరి మిమ్మల్ని చూపించాడు. మీరు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు అప్పుడు. మీ కాలేజ్ దగ్గరికి తీసుకొచ్చి చూపించాడు. అప్పటికే 3 ఏళ్ల నుండి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడంట. మీకు దూరంగా ఉంటూ మిమ్మల్ని చూస్తూనే ప్రేమించారు. ఆ మాట వినగానే భువి షాక్ అయిపోయి నిలబడిపోతుంది. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు భువికి దేవు ప్రేమ గురించి తెలిసింది. మరి భూమి రియాక్షన్ ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.